బాబా బ్లాక్ షీప్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ అంతా బ్లాక్ మనీ చుట్టూ తిరుగుతోంది. నిన్నటి వరకు ఓ చిన్న ఫోటో వివాదం, తాజాగా నల్లధనం వెల్లడి వ్యవహారం. ఇదే క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల అధినేతలు సైతం నల్లధనం ఇష్యూపై ప్రధాని మోడీకి లేఖ రాయడంతో ఈ వ్యవహారం మరింత రాజుకుంది. టీడీపీ వర్క్షాప్లో చిన్న ఫోటోను పట్టుకుని ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేసింది. దీనికి కౌంటర్గా టీడీపీ వీడియో క్లిప్పింగులు విడుదల చేసినప్పటికీ వైసీపీ తన ఎదురుదాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో టీడీపీ నల్లధనం వెల్లడి అంశాన్ని తీసుకొచ్చి వైసీపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేసింది. మొదటి నుంచి జగన్ మీద చేస్తున్న అవినీతి ఆరోపణలు, సిబిఐ కేసుల వ్యవహారాన్ని మరోసారి గుర్తు చేస్తూ తాజాగా నల్లధనం వ్యవహారాన్ని కూడా తెరపైకి తెచ్చాయి టీడీపీ శ్రేణులు. దీనికి తగ్గట్టు ఏపీ సీఎం చంద్రబాబు సైతం బ్లాక్ మనీ ఎవరి దగ్గరుందో మాకు తెలుసని పరోక్షంగా వ్యాఖ్యానించడంతో ఈ అపోహలకు మరింత ఆజ్యం పోస్తోంది. నల్లధనంపై ప్రధానికి లేఖ రాస్తానని కూడా చెప్పారు. బ్లాక్ మనీ ప్యారలల్ ఎకానమీగా తయారవుతోంది. ఇప్పుడు జీడీపీ కాంట్రిబ్యూషన్ లో బ్లాక్ మనీ మేజర్ రోల్ ప్లే చేసే పరిస్థితి వస్తా ఉంది. ఆల్ ఈవిల్ ఫోర్సెస్ ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయడం కోసం ఆలోచిస్తే అవుతుంది. నా అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే బ్లాక్ మనీ అనేది ఉండకూడదు. ఆల్ ట్రాన్సాక్షన్స్ విల్ బి ఆన్. బ్యాంక్ లో వచ్చాయనుకోండి, మీ అకౌంట్ లో వచ్చాయనుకోండి. అన్నట్టుగానే సీఎం చంద్రబాబు నల్లధనం కట్టడికి సంబంధించి ప్రధానికి లేఖ రాశారు. కొన్ని సూచనలు చేశారు. 1,500 రూపాయల నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కోరారు. దీంతో పాటు నగదు రహిత లావాదేవీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని లేఖలో అభిప్రాయపడ్డారు చంద్రబాబు. చంద్రబాబుకు కౌంటర్గా జగన్ కూడా ప్రధానికి ఓ లేఖ రాశారు. నల్లధనం వెల్లడికి సంబంధించిన కొన్ని విషయాలు చంద్రబాబుకు ఎలా తెలిసాయంటూ ప్రశ్నిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలు కూడా చంద్రబాబు పైన, టీడీపీ పైన ఆరోపణలకు దిగారు. ఎందుకు సడన్ గా మీకు అంతగానం ఈ మధ్య కాలంలో 1000 రూపాయల నోట్ల మీద, 500 రూపాయల నోట్ల మీద ఇంత మీకు ఇటువంటి అభిప్రాయం వచ్చిందని? ఏమన్నా ఈ నోట్ ఫర్ ఓట్ లో భాగంగా 500 రూపాయల నోట్ల కట్టలన్నీ కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారి ద్వారా చేరినందుకేమన్నా ఇబ్బందిగా ఉందనే? ఈ క్రమంలో ప్రధాని మోడీకి జగన్ లేఖ రాసిన వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. తామెక్కడా జగన్ పేరు కనీసం ప్రస్తావన కూడా తేలేదని, గుమ్మడికాయల దొంగ తరహాలో జగన్ భుజాలు తడుముకుంటున్నారని విమర్శిస్తున్నారు. సో పేపర్లో వచ్చిన దాన్ని చేసి ఈయన అన్నాడు. ఇప్పుడు దొంగ అంటే భుజాలు తడుకోవాల్సిన పని ఉంది అంటే ఈయనకు ఆ హిస్టరీ ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు ఆ రోజున మేము ఎలిగేషన్ పెట్టాం. దాంట్లో 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అటాచ్మెంట్ అయింది సిబిఐ. అటాచ్మెంట్ అయినప్పుడు మరి ఆ 43,000 కోట్లు ఎక్కడుందో చెప్పాలి కదా, ఆస్తులు ఏంటో చెప్పాలి కదా. మొత్తం మీద ఏపీ రాజకీయాలు ఫోటో నుంచి బ్లాక్ మనీ మీదకు మళ్లింది. ప్రతిపక్ష నేతపై అవినీతి ఆరోపణలు, కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారంపై మరింత దూకుడుగా వెళ్లాలని టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. పేరెక్కడా ప్రస్తావించుకున్న ప్రధానికి లేఖ రాయటం ద్వారా జగన్ తమ ట్రాపులో పడ్డారనేది టీడీపీ వర్గాల భావన.